ఆరోగ్యము అనగానే ఆరోగ్యము అంటే వ్యాధి కానీ వైకల్యము కానీ లేకపోవటం మాత్రమే కాకుండా సంపూర్ణంగా శారీరకంగా మానసికంగా సాంఘికంగా శాశ్వతముగా కలిగి ఉండుట అంటే నా ఉద్దేశం ప్రపంచంలో ఏ వ్యక్తి ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండే వ్యక్తి ఉండడు. ఎందుకంటే చూడండి, ఇక్కడ మరొకసారి చదువుతున్నాం, వ్యాధి కానీ అంటే ఎటువంటి జబ్బు కానీ వైకల్యం కానీ అంటే చెయ్యి కానీ కాలు కానీ అటువంటివి ఏమీ చిన్నది కూడా ఉండకూడదు దెబ్బ తగిలి. అదే కాకుండా శారీరకంగా కానీ మానసికంగా కానీ సాంఘికంలో వ్యక్తిగత పేర్లు అటువంటివి కానీ శాశ్వతంగా కలిగి ఉంట దాన్ని ఆరోగ్యం అంటారు. ఎవరు ఉంటారు నాకు తెలుసు. ప్రపంచంలో నర్స్ యొక్క వ్యక్తిగత లక్షణాలు, నర్స్ చాలా ప్రేమించే హృదయం కలిగి ఉండాలి. చూడండి, ప్రేమించగల హృదయం ఉండాలి, మానసిక స్థిరత్వంగా అంటే మానసిక స్థిరత్వం అంటే మనసు స్థిరత్వంగా ఉండాలి, వ్యక్తి మీదే తన యొక్క దృష్టి ఉండాలి. అంటే కల్మషము ఉండకూడదు, క్రమశిక్షణ, నిజాయితీ, ధైర్యం, సాహసం, ఆరోగ్యంగా, దృఢత్వంగా, నిశ్చలనంగా, నైపుణ్యంగా, స్నేహపూర్వకంగా అలా ఉంటేనే నర్స్ అవుతుంది. అటువంటి వాళ్ళు కూడా లేదు. మంచి నర్సుకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? భక్తి, విశ్వాసము, మంచి పరిశీలనాశక్తి, ఆలోచనాశక్తి, దయ కలిగి సత్యమునే జయితే అన్నట్లుగా మర్యాదగా ఉంటేనే, తన కూడా విధేయతగా శుభ్రతగా ఉంటేనే మంచి నర్సు అవుతుంది. మంచి నర్సు కూడా లేదు. తాత్కాలిక వ్యాధి అనగానేంటి? వ్యాధి స్వల్పకాలం మాత్రమే ఉంది. అంటే నాకు ఇప్పుడు వీక్నెస్ ఉంది, అంటే నర్వస్గా వీక్నెస్ ఉంది. అది తాత్కాలికంగా అంటే వెంటనే అంటే 6-7 నెలలకి లేదంటే 15 నెలలకి లేదా 15 సంవత్సరాలకి తగ్గిపోయేది కాదు. ఇలాంటి అంటే 15 సంవత్సరాల లోపల తాత్కాలికంగా అంటే తగ్గిపోయేది ఒక విరోచనలో, వాంతులు, ఇటువంటివి తాత్కాలికంగా అంటారు. చూద్దాం, వ్యాధి స్వల్పకాలం, తక్కువ కాలం మాత్రమే త్వరగా కోల్పోవచ్చు. రెండోది దీర్ఘకాలిక వ్యాధిగా, అదే స్వల్పకాలిక వ్యాధి దీర్ఘకాలిక వ్యాధిగా కూడా మార్చట. అసలు దీర్ఘకాలిక వ్యాధి ఏంటి? తాత్కాలిక వ్యాధి అంటే తక్కువ కాలం మాత్రం ఉంటుంది ఆ వ్యాధి. దీర్ఘకాలిక వ్యాధి అంటే ఇది పాక్షిక మాత్రమే, అంటే ఇంకా జీవితాంతం. నాలాగా ఇప్పుడు నాకు నరాల వీక్నెస్ ఉంది, జీవితాంతం నేను ట్యాబ్లెట్లు వాడాలి, అది జీవితాంతం నాతో చనిపోయేదిగా ఉంటుంది. కానీ కొంతమందికి కొన్ని వ్యాధులు తగ్గిపోతాయి. టైఫాయిడ్ తగ్గిపోతుంది, మలేరియా తగ్గిపోతుంది, ఇట్లా అన్నమాట. రోగాలు అవసరంలో ముఖ్యమైనవి ఏవి? సురక్షితమైన
ఆరోగ్యవంతమైన పరిసరాలను వ్యక్తిగత పరిశుభ్రత అని అంటాం.